బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇక్కడ తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వరంగల్ మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మేయర్ నన్నపనేని నరేందర్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరి వారి ఆలోచన విధానం ఏంటి? ఇప్పటికే అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒకవైపు నీట్ రద్దు కావడం వెనుక తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఎందుకు ఇట్లాంటి నీట్ పేపర్ లీక్ అవుతుందన్నటువంటి ఒక విశేషాలు చెప్తూనే అనేక అంశాల మీద బండి సంజయ్ ఆ కుమారుడు చేసినటువంటి అఘాయిత్యాల మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నన్నపనేని నరేందర్ గారు మాజీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఒక్కసారి వరకు మాట్లాడదాం అన్న. మీరు తీవ్రమైన ఆరోపణలు బండి సంజయ్ మీద అలాగే బీజేపీ పార్టీ మీద చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా హిందూ అనేటువంటి పదానికి అసలు బీజేపీకి అర్థమై తెలియదని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి వెనుక మీ ఆలోచన విధానం ఏంటి? అసలు నిజంగా తెలియకుండానే ఇక్కడ రాముడు అనేటువంటి పదాన్ని ముందుకు తీసుకెళ్లి భక్తి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారా? మరి ఎందుకు మీకు ఒక్కసారిగా ఇప్పుడు బీజేపీ నేతలకు హిందూ అనేటువంటి పదమే తెలియనటువంటి ఒక ఘాటు వ్యాఖ్యలు ఇది ఎందుకంటే తీవ్రమైన అభ్యంతరకరంగా వాళ్ళు ఆరోపించేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. మరి దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చెప్పింది, ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ విషయాన్ని వారు వివరించడం జరిగింది. నేనన్న మాట కాదు అది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భారతదేశ హిందూ పరిషత్ను నడిపినటువంటి మోహన్ భగవత్ చెప్పినటువంటి మాట. కాబట్టి వారు హిందువులకు ప్రతినిధిగా అని అనుకున్నటువంటి భారతదేశంలో హిందూ అంటే భారతీయులందరూ అన్నది అర్థం. అది ఇండియన్ వర్డ్ కాదు, విదేశీ పదం అని కూడా ఇప్పుడు మీరు చూడడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ వివరించాల్సినటువంటి అవసరం భారతీయ రాష్ట్రీయ సమితిపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. రెండొక మాట, రాముడు వాళ్ళ సొంతం అన్నట్టుకున్నాం, అదేవిధంగా ఆంజనేయుడు వాళ్ళ సొంతం అన్నట్టుకునే ప్రవర్తిస్తారు. రాముడు అందరి వాడు, సీతమ్మ అందరి తల్లి, హనుమంతుడు అందరికీ అభయం ఇచ్చేటువంటి ఆంజనేయుడు. మరి అటువంటి దాన్ని నీకు చేతగాక నీ పని విధానంలో ఒళ్ళు వంచక దేవుళ్ళ పేర్లు చెప్పి సభ్య సమాజాన్ని మోసం చేసి ఎమోషనల్ మీద ఆడుకునేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. బాధితుల జిగల్ పార్టీ. ఇది అందరినీ బాధితులు ఉంటారు దీనికి, ఈ పార్టీకి మామూలు ఉండరు బాధితులు. వాళ్ళ మేనిఫెస్టోలో 2014లో అధికారంలో వచ్చే ముందు నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఖాతాలో జన్ ధన్ అని చెప్పి 15 లక్షలు ఇస్తామని చెప్పిళ్ళు. మరి ఏవి ఆ 15 లక్షలు? అది పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఏటా ఇస్తా అన్నారు, అది పోయింది. గూగుల్ కొట్టినా చార్జ్ షీట్ కొట్టినా కూడా మీకు నిజాలు చెప్తారు. అదేవిధంగా మహిళల పట్ల గౌరవం లేదు. బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిళ్ళు. ఎక్కడ బేటీ పడావో ఎక్కడ బేటీ బచావో. బేటీ బచావో ఉంటే ఇవాళ స్వయంగా హోంశాఖ సహాయక మంత్రి ఆయన కొడుకే ఈరోజు ఒక బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిండు. మరి బేటీ పడావో అంటే ఇవాళ 65 సార్ల భారతదేశ కేంద్ర ప్రభుత్వ పరీక్షలు లీక్ పేపర్లు ఇచ్చింది. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలోనే ఈ లీకులు జరగడం జరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో. ఏమైనా సౌత్ ఇండియాలో మీ గోల్మాల్ కథలన్నీ ఏమన్నా జరిగినాయంటే జరగలే. సౌత్ ఇండియా అంటేనే పినతల్లి చూపు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు. తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క 12 సంవత్సరాలలో మీరు ఇచ్చిన నిధులెంత, రాష్ట్రం నుంచి తీసుకుపోయిన నిధులెంత అన్నది లెక్కలు వేసుకోండి. ఉల్టా మీరే మాకు బాకీ ఉంటారు. యాజ్ పర్ మ్యాండేటర్
రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చింది తప్ప నువ్వు ఏ సంవత్సరం అన్నా చూడు తెలంగాణ రాష్ట్రం కోసం బడ్జెట్లో ఒక 100 కోట్లు 200 కోట్ల పెట్టిల్లా అంటే అది ఎక్కడ కూడా పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం యొక్క ట్యాక్సుల రూపంలో నిధులు కావాలి, కానీ వీళ్ళ యొక్క శ్రేయస్సు నీకు అవసరం లేదు. వీళ్ళ మీద ఆమోతులను తోలినట్టు బండి సంజయ్ లాంటి పంపిలు. మరి ఈ విధమైనటువంటి ప్రవర్తన తీరు స్వయంగా ఒకవైపు ఒక బాలికకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం మహిళలు, పిల్లల తల్లిదండ్రులు, సభ్య సమాజం మొత్తుకుంటుంటే దోషికి సహకరించినటువంటి తండ్రిని వేదికకు నీ పక్కకు నువ్వు పెట్టుకుంటావు ప్రధానమంత్రి. ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పక్కకు కూర్చోబెట్టుకొని ఎకశెకలు పక్కపక్కలు నవ్వుతాడు. తీరా చూస్తే ప్రధానమంత్రి సమావేశం కోసం బిజీలో ఉన్నామంటారు. రాష్ట్రమంతా ప్రధానమంత్రి సమావేశానికి అటాచ్ కారు. ఎంత పోలీస్ ఫోర్స్ కావాలనో ఎంత అవసరమో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు, దానికి అలొకేషన్ చేస్తారు. మేము కూడా ప్రభుత్వాలు నడిపినాం, చట్టసభల్లో ఉన్నాం, మాకు తెలుగులో కాదు నిన్న మొన్న వచ్చిన మొఖాలు మీ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి మిత్రులారా, రాష్ట్రమంతా కూడా జాగృతి కావాలి, రాష్ట్రమంతా కూడా సోషల్ జస్టిస్ వైపు నడవాలి, రాష్ట్రమంతా కూడా నవ సమాజం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, మహిళల భద్రత కోసం, అదేవిధంగా విద్యా అవకాశాల కోసం, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ పరిపాలన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు శ్రీరాముని విగ్రహాన్ని తీసుకొచ్చి హిందూ అనేటువంటి పదానికి సంబంధించి ఇది బీజేపీలో పేటెంట్ కాదు, ఎవరిది కాదని చెప్పి అంటున్నారు. జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాలు ఇప్పటి వరకు బీజేపీ నేతల నుండే చూసాము, ఇక్కడ మిగిలిన వాళ్ళని చూసాం. కానీ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక వాతావరణం, అంటే మేము కూడా హిందువులమే అన్నటువంటి వాతావరణం, అంటే కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎందుకంటే రాబోయే ఎన్నికలలో మరి బీజేపీ ఏమన్నా స్ట్రాటజికల్గా ఉంటుంది అన్నటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నట్టే కలుగుతున్నాయి. మరి మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికీ బీజేపీ చేస్తున్నటువంటి విధానాల కంటే ఎక్కువగా ఇప్పుడు మేమే హిందువులం అన్నటువంటి కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు, మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా నాయకత్వానికి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. ముఖ్యంగా మీకు చెప్పేది ఒక ప్రధానమైనటువంటి మాట. నువ్వు ఈ చౌరస్తాలో ఏ వ్యాపారస్తుని అడుగు, పోలీస్ అడ్డుకుంటే ఇదే మరవడీస్ అందరు కూడా రాముని యొక్క రథయాత్రను తీసుకుపోతున్నారు. నేను నా భార్య నా సతీమణి వచ్చి రథయాత్రను సంపూర్ణంగా మేమే ఉండి నడిచి పూర్తి చేసినటువంటి చరిత్ర నన్నపనేని నరేందర్. నిన్న మొన్న కాదు, అది 5 ఏళ్ల కింద జరిగింది. ఇంకో మాటగా చెప్పాలంటే హనుమాన్ జయంతి రోజు మేమే వేదికలు ఏర్పాటు చేసి నేను నా ఇంటి ముందు మంగళారతులు బట్టి ఆంజనేయ స్వామిని వెల్కమ్ చేసినాం. మేము ప్రతి సంవత్సరం ఈరోజు అడగండి, వరంగల్ జిల్లా హిందూ పరిషత్ వాళ్ళను మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తారు. ఓపెనింగ్ కూడా రంక్షాపేటలో నేనే చేస్తా ప్రతి ఏటా. కాబట్టి ఇవాళ ఎవరి కోసమా మేము హిందువులం కాలేదు, మా పుట్టుకే హిందువులం. మా యొక్క నిజాయితీ మేమొక సోషల్ జస్టిస్ కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం తప్ప రాజకీయ లబ్ధి చేసి పబ్బం కట్టుకొని బతకాలనేటువంటి క్యారెక్టర్ నన్నపనేని నరేందర్ కాదు. నన్నపనేని నరేందర్ను క్యారెక్టర్ను పొల్లీడ్ చేయాలనుకున్నా వాడే నాశనం అవుతాడు తప్ప మేము స్వతహాగా చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు పద్ధతిగా వేసుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా మీకు చెప్పే అంశం, మళ్ళీ ఒకసారి నా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాను. ₹1 లంచం తీసుకున్నా, ఎక్కడ గజం కబ్జా చేసినా, ఎవరికి అన్యాయం చేసినా నన్నపనేని నరేందర్ అంటాడు రాజకీయాల్లో ఉండడు. అదే నీ అయ్యక పుట్టుంటే మళ్ళోసారి ఛాలెంజ్ చేస్తానా, ఈ జిల్లా కాదు ఏ జిల్లా అయినా రండి ఛాలెంజ్కి నిలబడతా. ఇంత వెధవలు, ఇంత ప్రజల పట్ల నిశ్చితంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటుందా అని కూడా అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ రాజకీయాలు అనేవి కాలక్రమంలో భ్రష్టు పట్టిపోతున్నటువంటి సమయంలో కొంతమంది దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. పార్టీలు పుట్టక ముందే హిందుత్వం అనేది అందరూ జీవన విధానంలోనే ఉంది కాబట్టి ఇది ఏ ఒక్క పార్టీకి కూడా సంబంధించినటువంటి రాముడు కాదు, అందరి దేవుడు అన్నటువంటి ఒక విషయాలు చెప్తూనే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా, భక్తితోటి ఆటలాడకుండా కేవలము రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి తప్ప ఇక్కడ స్వార్థం కోసం కాదన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం ఇచ్చుకున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు ఒక రూపాయి లంచం తీసుకున్న గుంట కబ్జా చేసినా కానీ ఖచ్చితంగా ప్రజల ముందుకు రావడమే కాకుండా నేను ఖచ్చితంగా స్వయంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్నో సారికలు మేము ముందు వరుసలో ఉంటున్నాము. ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చినప్పటికీ కూడా విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు కూడా ముందు నడిపిస్తామన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. బేటీ పడావో బేటీ బచావో అన్నటువంటి కాన్సెప్ట్ని బీజేపీ తుంగలు తొక్కుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కొడుకు చేసినటువంటి పనికి కూడా మహిళలకు అలాగే అంటే బాలికలకు రక్షణ ఎక్కడ ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలా లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలా, మరి ఇట్లా పరిపాలన అంశాలను కూడా చాలా తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ తన విధానాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఇక్కడ ప్రజలకు వ్యతిరేక ధోరణిలో ఉంటున్నాయన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.